సో హాయ్ గైస్, కన్నడ సూపర్ స్టార్ దర్శన్ నటించిన కాటేరే చిత్రం డిసెంబర్ 29న రిలీజ్ అయి రికార్డును వసూలు రాబట్టింది. రైతుల సమస్యను పాయింట్గా తీసుకుని రూపొందించి ఈ చిత్రానికి దర్శన్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ చిత్రానికి అందరి రెమ్యునరేషన్లు, ప్రమోషన్లు, ఖర్చులు అన్ని కలుపుకొని 50 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రానికి బిజినెస్ కూడా భారీగా జరగడంతో 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి రిలీజ్కు ముందు ఒక రేంజ్లో హైప్ ఉండడంతో 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ చిత్రం తొలి రోజున 11 కోట్ల రూపాయలతో గ్రాండ్గా ఓపెన్ అయ్యింది. ఈ చిత్రం మొదటి వారం 46 కోట్ల వసూళ్లను సాధించినట్టు అక్కడి ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం 2 వారం 15 కోట్ల వసూళ్లను రాబట్టగా 2 వారాల్లో 60 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్త కలెక్షన్లు చూసుకుంటే 20 రోజుల్లో 64 కోట్ల కన్నడలో ఇండస్ట్రీలో సాధించగా ఓవర్సీస్లో 8 కోట్లు కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 72 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఇక ప్రొడ్యూసర్ అయితే GSTT హైర్స్ కలిపి 198 కోట్ల వసూలు చేసిందని పోస్టర్ని రిలీజ్ చేశారు. సో గైస్, దట్స్ ద వీడియో.